ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణశాంతి గలవానిగా కాపాడుదువు. దేవునికి ఒక స్తుతి గీతం. ఆ సమయంలో యూదాలో ప్రజలు ఈ పాటలు పాడుతారు. యెహోవా మాకు రక్షణ ఇస్తాడు. మాకు ఒక బలమైన పట్టణం ఉంది. మా పట్టణానికి బలమైన గోడలు, భద్రత ఉన్నాయి. తలుపులు తెరవండి, మంచి వాళ్ళు ప్రవేశిస్తారు. ఆ ప్రజలు దేవుని యొక్క మంచి జీవన విధానాన్ని అవలంబిస్తారు. యెహోవా, నీవే నిజమైన శాంతి ప్రసాదిస్తావు. నీ మీద ఆధారపడే ప్రజలకు నీవు శాంతిని ప్రసాదిస్తావు. నీ యందు విశ్వాసం ఉంచే ప్రజలకు నీవు శాంతిని ప్రసాదిస్తావు. కనుక ఎల్లప్పుడూ యెహోవాను విశ్వసించాలి. నీవు యెహోవాను నిజంగా శాశ్వతంగా విశ్వసించాలి. అయితే గర్వించిన పట్టణాన్ని యెహోవా నాశనం చేస్తాడు. అక్కడ నివసించే ప్రజలను ఆయన శిక్షిస్తాడు. ఆ ఎత్తైన పట్టణాన్ని నీలమట్టానికి ఆయన పడద్రోస్తాడు. అది ధూళితో పడిపోతుంది. అప్పుడు పేదలు, దీనులైన ప్రజలు ఆ శిథిలాల మీద నడుస్తారు. మంచి వాళ్లకు నిజాయితీయే జీవన విధానం. మంచి మనుషులు సూటి సత్య మార్గం అవలంబిస్తారు. మరియు దేవా, ఆ మార్గాన్ని అనుసరించడానికి దానికి నీవు తేలికగా మృదువుగా చేస్తావు. కానీ యెహోవా, మేము నీ న్యాయ మార్గం కోసం ఎదురు చూస్తున్నాం. నిన్ను, నీ నామాన్ని మా ఆత్మలు జ్ఞాపకం చేసుకోవాలని ఆశిస్తున్నాయి. నా ఆత్మ రాత్రిపూట నీతో ఉండాలని ఆశిస్తుంది. ప్రతి నూతన దినపు సంధ్యా సమయంలో నీతో ఉండాలని నా ఆత్మ అలో కోరుతుంది. దేశంలోని నీ న్యాయ మార్గం వచ్చినప్పుడు ప్రజలు సరైన జీవన విధానం నేర్చుకుంటారు. చెడ్డవాడికి నీవు దయ మాత్రమే చూపిస్తే వాడు మంచి చేయడం నేర్చుకోడు. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.